హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఒక బోర్డు గురించి చెప్పబోతున్నానండి. ఈ బోర్డు చాలా చిన్నగా ఉంటుంది, చాక్లెట్ కలర్లో ఉంటుంది. అలాగే వైట్ చిన్న చిన్న డాట్స్ ఉంటాయి కిందంతా. ఈ బోర్డు ఏసీ అవుట్డోర్ ఉంటుంది కదా, దాని వెనకమాల మాత్రమే ఓన్లీ పచ్చగడ్డితోనే కడుతుంది అంతా గూడు అనేది. ఇది డిసెంబర్ నెలలో వస్తుంది, ఫిబ్రవరి దాకా ఉంటుంది. ఫిబ్రవరి మార్చిలోగా ఈలోగా ఇంకా ఇది ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. ఈ 3 నెలల్లో 2 సార్లు పెడుతుంది పిల్లల్ని. ఒక ట్రిప్కి 2 పిల్లల్ని తీస్తుంది. ఈ పిల్లల సౌండ్ చూడండి, కిచకిచమంటున్నాయి. ఇది ఒకసారి నేను హనీబీ తీసుకురావడం చూశాను. ప్రతిసారి ఇలా పిల్లల్ని పెడుతుంది. తర్వాత ఇంకా సమ్మర్ వచ్చాక ఇది ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, ఇక మనకి కనిపించదు. మళ్ళీ వింటర్లో మాత్రమే వస్తుంది. ఒకసారి సౌండ్ వినండి. ఈ బోర్డు పిల్లలకి ఫుడ్ పెడుతుంది. ఫుడ్ పెట్టి బయటకు వస్తుంది. నేను వీడియో చేస్తున్నాను, పరిగెత్తింది ఇక నన్ను చూసి. ఇక 20 డేస్ అయ్యింది, పిల్లలు ఎగరే టైం వచ్చేసింది. ఒక బోర్డు అయితే చిన్నపిల్ల ఫస్టే ఎగిరిపోయింది, ఇది రెండోది ఎగరలేకపోయింది. నేను దీన్ని పట్టుకున్నాను, ఎగరలేకపోతుంది, వెళ్ళలేకపోతుంది. సరే నేను దీన్ని పట్టుకొని వదిలేసాను ఫ్రెండ్స్. భయం వేసింది, ఇది ఆగట్లేదు, కింద మాత్రమే ఎగురుతుంది. సరే దీన్ని గూట్లో వదిలేద్దామని ఇక్కడ పెట్టేశాను. ఇది ఇక్కడ నుంచి కూడా గూట్లోకి వెళ్ళలేకపోయింది, అలా కూర్చుండిపోయింది. ఇదిగో ఇక్కడే కూర్చుంది. తర్వాత మళ్ళీ ఇది కిందకి దిగింది. నేను మళ్ళీ పట్టుకున్నాను అన్నమాట. దీన్ని మళ్ళీ పట్టుకొని ఒక పిక్ అనేది తీసేసుకున్నాను. నాకు పక్షులు అంటే చాలా ఇష్టం. మళ్ళీ ఇది అక్కడి నుంచి కిందకి దిగేసింది కదా, పట్టుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను. చూడండి ఎలా పరిగెడుతుందో, నన్ను పరిగెత్తిచ్చేస్తుంది. ఇక మొత్తం కిందంతా తడిగా ఉంది, వాషింగ్ ఏరియాలో కింద పడింది అన్నమాట. ఇది పట్టుకున్నాను. ఫైనల్గా ఇంకా దీన్ని ఇంకా మళ్ళీ గూట్లో పడేద్దామని తీసుకెళ్తున్నాను. ఇదైతే నన్ను కొరుకుతుంది, వదిలేసాను. అంటే చిన్నపిల్ల కదా, కొరుకుతున్నా కానీ ఏం పర్లేదు, మరి అంత ఇబ్బంది అయితే ఏం కలగలేదు. సరే ఇప్పుడు మళ్ళీ వదిలేసాను పైన. ఇంకా 2 డేస్కి మేము ఊరు వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇంకా ఎగిరిపోయింది అనుకుంటా, నేను వచ్చేటప్పటికి లేదు. ఇక దీన్ని అయితే నేను ఇక సెల్ఫీ తీసేసుకున్నాను. గట్టిగా పట్టుకుంటే దాన్ని పిసికినట్టు అవుతుంది అనేసి చేతిలో అలా పైన పట్టుకున్నాను, అందుకే చేతిలో ఉండకుండా ఎగిరిపోతుంది. ఇక సమ్మర్ వచ్చేసింది కదా, మేము ఇంకా ఏసీ క్లీనింగ్ చేయించుకుందామని తీసాము. మొత్తం 3 గూళ్ళు ఉన్నాయి. ఇవన్నీ 2 సార్లు పెడుతుంది కదా పిల్లల్ని, ఒక 3 అయితే వచ్చాయి. అంటే పిల్లలకి సపరేట్గా, తర్వాత ఇది వచ్చేసి ఒక సైడ్ ఉంటాయన్నమాట. ఈ బోర్డు ఒక 4 ఇయర్స్ నుంచి దాదాపుగా మా ఇంట్లో గూడు పెడుతుంది. మా ఇంట్లోనే కాదు, మేము కాలనీలో ఉంటాం, క్వార్టర్స్. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వింటర్ రాగానే సేమ్ అన్నమాట, ఇలాగే పెడుతుంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో. ఈ గడ్డి తీసేసి మా మావయ్య ఎంత పడేసినా కానీ మళ్ళీ తెచ్చి మరీ కట్టి మరీ ఉంటుంది. అంటే పాములు అవి వస్తాయి అనేసి భయపడి మా మావయ్య గారు తీసేసినా కానీ మళ్ళీ గడ్డి తెచ్చేసి అలాగా చక్కగా గూడు కట్టేసుకుంటుంది. ఈ బోర్డు గురించి మీకు ఏమైనా తెలుసుంటే మీది ఏ ఊరు అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.